ఒక ఖాళీ స్థలం ముందు కాసిని చిన్న గుడిసెలు వేసుకోవడం, గుడిసెలు అంటే ఒక గుడారాలు వేసుకోవడం, ఆ గుడారాల ముందు బతుకుతూ ఉంటాం. ఓ నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు. ఆ తర్వాత అక్కడ నిదానంగా అవి పాకల కింద మార్చుకోవడం. ఆ పాకలన్నీ ఆ తర్వాత కాలంలో ఏదైతే రేకుల షెడ్లుగా మారడం, అక్కడ ప్రార్థనా స్థలాల పేరుతో అక్కడ ముందు దర్గానో లేకపోతే మసీదో లేకపోతే చర్చో నిర్మాణం చేసుకోవడం. ఇక అక్కడి నుంచి దాని చుట్టూ మరికొన్ని కుటుంబాలు చేర్చుకోవడం. ఇది నార్త్ ఇండియాలో జరిగినటువంటి కబ్జాల కాన్సెప్ట్. ఇతర దేశాల నుండి తీసుకొచ్చినటువంటి వాళ్ళని ఆ విధంగా అక్కడ చట్టబద్ధత కల్పిస్తా అడుగులు వేసినటువంటి కాన్సెప్ట్. అలాగే బంగ్లాదేశ్ నుండినో మయన్మార్ నుండినో వచ్చినటువంటి వాళ్ళు ఆయా చర్చిల్లో ఆయా దర్గాల్లో పనిచేయడానికి అన్నట్టు బిగిన్ చేసి క్రమంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే వ్యాపారాలు పెట్టుకుని అట్లా సెటిల్ అయిపోయినటువంటిది ఉంది. వీటన్నిటికీ మూలమవుతున్నాయి